మరి ఆ విధంగానే మరి సాతాను కూడా మన చుట్టూ ఆ విధంగానే ప్రభావితమై మమ్మల్ని దేవుడి నుండి దూరపరచాలని మరి ఎన్నో శ్రమలు ఇబ్బందులు మనకు కలుగజేస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితిలో మరి దావీదు మహారాజు మరి సాతానుకు అవకాశం ఇవ్వక మరి శ్రమలు అనేకులు వచ్చినప్పుడు కృంగిపోక దేవుని అందుకొని నడిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. మరి ఈ యొక్క 36వ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. మరి 12 వచనాలు కూడా 2 విభాగాలుగా చూసుకున్నప్పుడు మరి 1 నుంచి 4 వచనాలేమో దుష్టుల హీన స్థితిని మరి దావీదు మహారాజు బయటపరుస్తున్నాడు. ఆ విధంగానే 5వ వచనం నుండి 12 వచనాలు చూసినట్లయితే రెండవదిగా దేవుని మహాత్మ్యమును ఆయన వివరించినట్లుగా చూస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. భక్తిహీనుల హృదయములో అతిక్రమములు దేవోక్తి వలె పలుకుచున్నవని మరి 1వ వచనంలో చూస్తున్నాము. భక్తిహీనుల హృదయంలోనంట మరి దేవుడిని మనం ఏ విధంగా స్తుతి స్తోత్రం అని స్థుతిస్తామో వారి హృదయము మరి చెడుల గురించి స్థుతించినట్లుగా, చెడుల గురించి ఆలోచించినట్లుగా మరి వారి యొక్క దృష్టి అంతా దేవుని భయము భక్తి లేకుండా ఉన్నట్లుగా చూస్తున్నాం. మనము దేవుని అందు భయం కలిగి భక్తి కలిగి నడుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని భయం మనలో ఉంటుందో మనం దేవుని సన్నిధానం నుండి మరి బయటికి జారిపోయే వారంగా ఉండకుండా దేవుణ్ణి గట్టిగా పట్టుకుని నడిచే వారంగా ఉంటాం. అందుకని దేవుని భయం ఉండాలి, భక్తి కూడా మనకు ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి 3వ వచనం చూసినట్లయితే వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. మరి ఎవరైతే భక్తిహీనులుగా ఉంటున్నారో వారి మాటలు అంటే నోటి మాటలు మరి పాపమునకును కపటమునకును ఆస్పాదములుగా ఉన్నాయి. అంటే ఆ విధంగా మనం ఉండే వరంగా ఉండకూడదు. దేవుడి సన్నిధానంలో మన నోటి మాటలు దేవుని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచే బిడ్డలుగా మరి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగానే మనం ఉండాలి. కానీ భక్తిహీనుల వలె నడుచుకోవడానికి మనము ప్రయత్నించదు. మన చుట్టూ ఉన్న భక్తిహీనులను మనము అనుసరించకూడదు. కానీ మనల్ని వారు అనుసరించి నడుచుకునే విధంగా మన ప్రవర్తన, మన భక్తి, మన నీతి, మన ప్రతిదీ కూడా ఆ విధంగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. ఆ విధంగా ఉన్న వారిని దేవుడు ఎప్పుడు కూడా మరి విడిచిపెట్టేవాడు కాదండి. దేవుని నామమునకు స్తోత్రం. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడంట. భక్తిహీనులు మరి బుద్ధి కలిగి వారు ప్రవర్తించరు. మేలు అనేది వాడి జీవితంలో ఉండదు. వాళ్ళు మేలు చేయరు. కానీ మరి చేసే వారిని కూడా మరి అవమానపరిచే వారిగా వారు ఉంటారు. అలాంటి వారంగా ఉండొద్దు. అలాంటి వారు మనల్ని ఏం వచ్చింది మీకు, మీరు మందిరానికి వెళ్ళారు, మీరు ఏం చేస్తున్నారు, దేవుని ఎంతగా ఆరాధిస్తున్నారు, ఏమి ఇచ్చారు మీకు, ఏం బాగుపడ్డారని మనల్ని అన్నప్పుడు కూడా మనం కృంగిపోవద్దు. కానీ దేవుడు తన కాలమందు తను తప్పకుండా మా కార్యం చేస్తాడని మరి ముందు మనము ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు కృప చూపిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రములు. 5వ వచనం నుంచి కూడా చూస్తే దేవుని కృపను మహత్యమును మనము చూడగలుగుతాం. దేవుని నామమునకు స్తోత్రములు. 5వ వచనము యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్య సందర్భము ఆకాశము నంటుచున్నది. మరి దేవుని కృప అంటే ఆకాశం నంటుచున్నది. దేవుడి కృప లేనిది మనము జీవింపలేమండి. దేవుడు తన కృపను బట్టియే మరి తను ఈ లోకంలో పరలోక వాక్యాన్ని విడిచి నీ కొరకు నా కొరకు జన్మించి మరి కల్వరి శిలువలో మనం మరణించి మనకు మరి యొక్క కృపను ఈ వాక్యాన్ని, రక్షణ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన కృప అంతరిక్షం నంటుచున్నది. దేవుణ్ణి మనము వేడుకున్నప్పుడు తన శిలువ వైపు, తన రక్తం వైపు, తనపై మనము తన రెక్కల కింద ఆశ్రయం కోరినప్పుడు తన కృప మనకు చూపించి మనల్ని కరుణిస్తాడు. మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా ఆయన ఆదరించేవాడుగా ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 6వ వచనం చూస్తే నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవుని నామమునకు స్తోత్రం. యెహోవా మరి నరులను జంతువులను రక్షించువాడు. దావీదు మహారాజు మరి గొర్రెల కాపరిని మనకు అందరికీ తెలుసండి. ఆయన మరి గొర్రెలను కాస్తున్నప్పుడు మరి ఎలుగుబంటి మరి గొర్రెలను తినాలని వచ్చిన, మరి సింహము గొర్రెలను తినాలని వచ్చినప్పుడు మరి బాలుడైన దావీదు వారిని ఎదిరించి మరి ఎలుగుబంటిని చంపివేశాడు, సింహాన్ని చంపివేశాడు. అయినను తన బలం మీద కానీ నేను ఇంత ఎలుగుబంటిని చంపేశాను, సింహాన్ని చంపాను, నాకు ఇంత బలం ఉంది, ఇంత శక్తి ఉందని తను అనుకోవట్లేదు. కానీ తను ఏమంటున్నాడంటే మరి మనుషులను కానీ ఆ విధమైన జంతువులను కానీ రక్షించేవాడు దేవుడే. అంటే దేవుడే నాకు ఈ బలం ఇచ్చాడు, ఈ శక్తిని ఇచ్చాడు, దేవుడే నన్ను కాపాడాడని దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా, దేవుడిని మహిమపరుస్తున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. కానీ నేను చేశాను, నేను కాపాడానని అనట్లేదు. అందుకే మనం కూడా మంచి చేసిన మనకున్న దాన్ని బట్టి మనం అతిశయించే వారంగా ఉండకూడదు. కానీ
దేవుడి కృప నా పట్ల ఉంది కాబట్టి నేను ఈ కార్యం చేయగలిగాను. నేను మానవుడిని, నేను ఏమి చేయలేను, నా వల్ల ఏమి కాదు. మరి ఇది మనం ఇక్కడ ఖచ్చితంగా దావీదు విషయంలో చూస్తున్నాం. తన ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. మరి ఇంకా చూస్తే గొలియాతును కూడా మరి ఇశ్రాయేలు అందరూ భయపడ్డప్పుడు గొలియాతును కూడా మరి చిన్న గుల్కరాలతో 5 గుల్కరాలతో మరి గొలియాతును చంపినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనను కూడా నేను చేయలేని కార్యం దేవుడే చేశాడు. రక్షించు మనుషులనైనా మరి జంతువులనైనా రక్షించేవాడు దేవుడే అని దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. విధంగా మనం ఏ కార్యం చేసినా, మన ఇంట్లో ఏ కార్యం చేసినా అది దేవుడే మనల్ని రక్షిస్తున్నాడు. ఇది మనం సజీవ లెక్కలో ఉన్నాము, ఈ విధంగా ఉన్నాము అంటే అది దేవుని ఉచితమైన కృపా ప్రేమ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. మరి ఆ 8వ వచనం చూస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోని నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని మందిరం యొక్క మరి సమృద్ధి వలన తృప్తి పొందుతున్నారట. అంటే ఈ మందిరంలో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. మందిరానికి వెళ్తే ఏమొస్తుందని కాదు, కానీ అనుదినము కూడా మనం మందిరానికి వచ్చి మరి పరిశుద్ధ దినాన్ని దేవుని ఆరాధించి స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన కార్యాలు మన జీవితంలో, కుటుంబంలో, మన బిడ్డల జీవితంలో తప్పకుండా జరుగుతాయి. ప్రతి వేదనను, ఆవేదనను దేవుడు దూరపరిచి సమృద్ధి చేత ఆయన తృప్తిపరుస్తాడు. మరి దేవుని సన్నిధానంకి వెళ్ళినప్పుడు మరి మనల్ని మనం పవిత్రపరచుకొని మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన తన వాక్కును మనకు ఇస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు. తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆలస్యమైనను అయ్యో ఆలస్యమవుతుందని భయపడవద్దు, కానీ దేవుడు మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనను కూడా ప్రభువుడు నెరవేర్చి మనల్ని తప్పకుండా సమృద్ధి పరుస్తాడు. అంతేకాకుండా తన ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగనిచ్చి ఉన్నావు. తప్పకుండా దేవుడు తన ఆనంద ప్రవాహంలో తన రక్షణ కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. మనల్ని ఆ యొక్క రక్షణ మార్గంలో నడిపిస్తాడు. ఆయన రక్షణ మనకు చూపిస్తాడు. తప్పకుండా ప్రతి సమస్య నుండి, ఇబ్బంది నుండి మనల్ని విడిపించి, ఎందుకంటే దేవుడు తనే మీకు శాంతిని అనుగ్రహించవచ్చు ఉన్నాను, సమాధానాన్ని అనుగ్రహించవచ్చు ఉన్నాను అంటున్నాడు కనుక అట్టి శాంతిని, అట్టి సమాధానాన్ని తన బిడ్డలమైన మనకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సాతాను మన సమాధానాన్ని, మన యొక్క శాంతిని దొంగలించాలని చూస్తాడు, కానీ దేవుడు వాటిని ఎదిరించి మనకు తప్పకుండా మన సరిహద్దుల్లో ఆయన సమాధానం అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనకు ఉన్నాడు కనుక మనము దేవుడి వైపు చూసే వారంగా ఉండాలి. మరి 10వ వచనం చూస్తే, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప, యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుచున్నావు. మరి మనము దేవుడిని ఎరిగిన బిడ్డలము కనుక తప్పకుండా మరి ఆయన కృప మనతో ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడి నామమునకు స్తోత్రములు. ఆయన నీతి కూడా మనకు ఎడతెగక మన చుట్టూ ఉంటుందని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. దేవుడి నామమునకు స్తోత్రములు. మరి ఈ విధంగా మరి ఈ యొక్క 36వ కీర్తనలో మనము దేవుని కృప మహత్యాన్ని మరి ఒక వచనాల్లో చూడగలుగుతున్నాము. మరి 1 నుంచి 4 వచనాలు మరి భక్తిహీనుల గురించి మనం చూస్తున్నాము. అయితే లాస్ట్ వచనంలో, ఇదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారని మరి దేవుడి వాక్యం సెలవిస్తున్నది. మరి అదే 37వ అధ్యాయము మరి 17వ వచనం చూసినట్లయితే, భక్తిహీనుల బాహులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అంటుంది. మనము దేవుని సన్నిధానంలో మరి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, ఆయన నమ్ముచున్నాము, ఆయన ఆరాధిస్తున్నాం కనుక మనకు ఎవరండి సంరక్షకుడు? ఆ దేవుడే. ఆయనే మనల్ని ఆదరించేవాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆ విధంగా 9వ వచనం చూసినట్లయితే, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొంది మేము వెలుగు చూచున్నామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మరి యోహాను సువార్త చూసుకున్నట్లయితే, యోహాను సువార్త మరి 8వ వచనము 8వ అధ్యాయం 12వ వచనములో, మరలా యేసు, నేను లోకమునకును వెలుగును, నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మరి దేవుడే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కనుక దేవుణ్ణి వెంబడించిన మనము చీకటిలో ఉండగా జీవపు వెలుగులో నడిచే వారంగా ఉంటాము. మరి మన చుట్టూ ఆవరించిన చీకటిని దేవుడు తొలగించి మనకు తప్పకుండా వెలుగు
వెలుగును మనకు అనుగ్రహిస్తాడు. అదే 9వ వచనంలో చెప్తున్నాడు దేవుడు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాం, దేవుని వెలుగును పొందియే మనము వెలుగును చూస్తున్నామని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని నామమునకు స్తోత్రము. మరి ఒక 36వ అధ్యాయములో మరి భక్తిహీనుల వలె మనం ఉండక నీతిమంతుల వలె మనం నడుచుకుంటూ మరి నీతిమంతులకు దేవుడే యెహోవాయే సంరక్షకుడు కనుక నీకు నాకు దేవుడే సంరక్షకుడుగా ఉండి మనల్ని, మన కుటుంబాలని, బిడ్డల్ని, మన సంఘాన్ని దేవుడు అనునిత్యం కూడా కాపాడి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.